మీరు చూస్తుంది KB9 న్యూస్. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. డిప్యూటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం. వివరాల్లోకి వెళ్తే, విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో జీవీఎంసీ 63వ వార్డులో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గం, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు మరియు వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరయ్యారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని వార్డు అధ్యక్షులు శివ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కనబాబు మాట్లాడారు. మరిన్ని విషయాలు KB9 న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు. వారి అభిమానులు కానీ, జనసేన పార్టీ కానీ అనేక సేవా కార్యక్రమాలతో గత వారం రోజులుగా విశాఖ మహోత్సవాలు, రక్తదాన శిబిరాలు, ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి. ఏదైతే ఆయన పంచాయతీరాజ్ శాఖతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా, ముఖ్యంగా పొల్యూషన్కి సంబంధించే అంశం వస్తే విశాఖపట్నం గుర్తొస్తుంది. విశాఖపట్నంలో మన నియోజకవర్గం ముఖ్యంగా పారిశ్రామిక వాడ గుర్తొస్తుంది. దీనిపైన ఇటీవల అసెంబ్లీ సమావేశంలో కూడా నేను వంశీ అనేక అంశాలు లేవనెత్తాం వైజాగ్కి సంబంధించి. అందులో ప్రధానమైనటువంటిది కాలుష్యం. దానికి సంబంధించి పర్యావరణాన్ని రక్షించాలంటే మనం అభివృద్ధి చేయాలి, వృక్షాలు మొక్కలు నాటి వృక్షాలు పెంచాలి అనేటువంటి ఒక మెసేజ్ని ఆయన జన్మదినాన్ని కూడా ఇందులో సమాజంలో భాగస్వామ్యం చేయాలనేటువంటి తలంపు రావడం. మనం ఇప్పటికీ ఒక 25% రీచ్ అవ్వగలిగాం మొక్కల్లో. అది ఒక టార్గెట్ పెట్టి ఈరోజు ఒక అందరికీ కూడా ఇంకొక 15% మొక్కల్ని పెంచాలి మన ప్రాంతంలో, నగరంలో అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఒక మెసేజ్ ఇవ్వడం, దాంట్లో అభిమానులందరూ కూడా భాగస్వామ్యం అవ్వడం అనేది ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక మంచి అవకాశంగా మలుచుకునేటువంటి కార్యక్రమం ఈరోజు జనసేన పార్టీ తీసుకోవడం అభినందనీయం. అందులో భాగంగా శివ నాయకత్వంలో ఈరోజు ఈ 63వ వార్డు ఒక కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచి రాబోయే కాలంలో ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా, ఏదైతే ప్రజలకి అవసరం ఉందో అవసరాలు తీర్చే క్రమంలో ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా అభినందనలు. నాకు బైక్ కావాలి. ఈరోజు సెప్టెంబర్ 2వ తారీఖు జనసేన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ కొనెదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 63వ వార్డు పశ్చిమ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా నుంచి జన సైనికులందరి తరపున మొట్టమొదటిగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆత్మీయంగా తెలియపరుస్తున్నాం. అలాగే ఈరోజు ఆయన ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటున్నారో ఆయన స్వభావంలో మా స్వభావం కూడా కలవాలి అని చెప్పి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు 63వ వార్డు విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం అన్నది ప్రారంభించడం జరిగిందండి. సో ఈ యొక్క కార్యాలయం దేనికోసం కూడా పెట్టడం జరిగిందంటే, ప్రతి వార్డుల్లో కూడా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వాళ్ళు అందించే పథకాలన్నది ప్రతి ఇంటికి గడప గడపకి కూడా చేరవేయాలని, ప్రతి ఒక్కరి ఆఫీసు చుట్టూ తిరగకుండా ఓన్లీ ఈ యొక్క వార్డుకి సమస్యలు ఏదున్నా సరే ఈ యొక్క కార్యాలయం దగ్గరికి వచ్చిన ఎడల మేము తక్షణమే స్పందించి వారి అందరి కష్టాలను తీర్చడంలో ముందుండడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ కార్యాలయం స్టార్ట్ చేస్తున్నారు, ఫండింగ్ వచ్చేస్తుంది మీకు పార్టీ కార్యాలయం నుంచి అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన కష్టార్జితాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పెడుతున్నారో, అలాగే 63వ వార్డు జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అందరి కష్టార్జితం మీద ఈ యొక్క కార్యాలయం అన్నది మేమందరం ఓపెన్ చేసుకోవడం జరిగిందండి. దీనికి మొట్టమొదటిగా వీర మహిళలకి, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను.